బాల్క సుమన్ 100 మంది పోలీసులతో లాఠీ దెబ్బలు తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఒక చురుకైనటువంటి ఒక పాత్ర పోషించినటువంటి ఒక పోరాట యోధుడు బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమానికి ముందు వరుసలో ఉండి కేసీఆర్ గారు వెంట నడిచినటువంటి ఒక విద్యార్థి నాయకుడు. ఒకసారి ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, గవర్నమెంట్ విప్ గా పనిచేసిండు. వాళ్ళ జైల్లో నానా ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాకు లోపల నుండి సమాచారం. సరి అయిన తిండి ఇవ్వకుండా, సరి అయినటువంటి రీతిలో బేసిక్ ఎమ్యూనిటీస్ ను ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వకుండా అతన్ని లొంగ తీసుకోవాలా, మానసికంగా ఇబ్బందికి గురి చేయాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ ఆదిలాబాద్ జైల్లో కూడా జరుగుతున్నట్టుగా ఈరోజు వార్తలు వస్తా ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, జైలు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతే 2 ఏళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని మీ పైన మళ్ళా ఈ రకమైనటువంటి ఒక మళ్ళీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి ఒక పరిస్థితులు తీసుకురాకండి దయచేసి. ప్లీజ్ అవాయిడ్ బై ద లా. ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, ఇచ్చే గౌరవం ఏది ఉందో అదే గౌరవం ఇవ్వండి. అది ఇవ్వకుండా ఆయన బెదిరియాలా, ఆత్మనిర్భరత భావానికి గురి చేయాలా, మానసికంగా ఇబ్బంది గురి చేయాలని చిల్లర ప్రయత్నం చేయడం వల్ల కేతనపల్లి గెలుస్తామని అనుకుంటున్నారేమో. మీరు ముక్కు నేలకు రాసినా సరే కేతనపల్లి గెలవరు, ఇబ్రహీంపట్నం గెలవరు. ప్రజలు అప్పటికే మిమ్మల్ని ఓడగొట్టేసినారు. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉన్న తర్వాత కేవలం 40-50% సీట్ల కంటే ఎక్కువ మీరు గెలుచుకోలేదంటే మీరు మోరల్లీ యు లాస్ట్ ఎలక్షన్, ఓడిపోయింది మీరు. ఇంకా సిగ్గు లేకుండా ఇట్లా పోలీసులను అడ్డబెట్టుకుని రాజ్యాంగాన్ని కూని చేయకండి, చట్టాన్ని హననం చేయొద్దని చెప్పని కోరుతాం.